మాసం అని 4 రోజుల నుంచి ఇంట్లో నాన్ వెజ్ తేలేదు, అందుకే ఇబ్బంది అవుతుంది రోజు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళటి వ్లాగ్ ఏంటంటే అనుకోకుండా బయటికి స్టార్ట్ అయ్యాము. అసలు మామూలుగానే మా ఇంట్లో 3 కోతులు ఉన్నాయి. ఆ 3 కోతులతోటి నార్మల్గా డేనే చాలా కష్టంగా గడుస్తుంది. నేనున్న ప్రెషర్ కి నేను పచ్చిబియ్యం తింటే అది కడుపులోకి పోయినాక అన్నం అయ్యేటట్టున్నది. ఓకే అనుకొని స్టార్ట్ అయినాం విత్ ఆయిలీ ఫేసెస్. అంటే ఎట్లా నైట్ టైమే కదా, పెద్ద పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పి స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి వెళ్తున్నాం మనం ఈరోజు? ఈటింగ్ షాప్. నాకున్న తెలివికి, నాకున్న లౌక్యానికి, నాకున్న దానికి నేను ఎక్కడ ఉండాలన్నా? ఈటింగ్ షాపా? హోటల్కి వెళ్తున్నామా? ఎందుకు అలా చేస్తున్నావు? అడగూచోపు కొంచెం పిచ్చి అంటారు సార్ మా ఊర్లో దీన్ని, పిచ్చి అయిపోయింది. నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎట్లా కొడతారు చూడు. వాళ్ళ మమ్మీ చూపించాలి. ఏం ఫీల్ ఉండదు మామయ్య. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? బస్సు కాదు, ఇది కార్. కార్ లో ఎక్కడికి వెళ్తున్నావు? డాడీ బయటికి తీసుకెళ్తుండు. డాడీ తీసుకెళ్తాండి. నన్ను మీరు తొక్కేస్తున్నారు, మీరు నన్ను రాగానే వీళ్ళు అల్లరి స్టార్ట్ అయితే లోపు ఈ అన్ప్లాన్డ్ డిన్నర్ నైట్ ఎట్లా అవుతుందో నాకైతే మస్తు గుండె ఇట్లా డక్ డక్ అంటుంది. ముక్కలు లేదే ముద్ద దిగదు అనే టైపు బెదిరిస్తుంది. ఈమె కూడా చికెన్ అంటే మస్తు ఇష్టం. అండ్ మావాడు ముక్కలు ఏరుకొని తింటున్నాడు ఇక్కడ. బాగుంది, బాగుంది. మనవాడు చూడు, ఓకే బోన్స్ ఇక్కడ పెట్టేస్తా. 4 రోజుల నుంచి ఇంట్లో నాన్ వెజ్ తేలేదు, అందుకే ఇబ్బంది అవుతుంది. ఇంకో నాకు ఇంత తుంచిర్రు, ఏం తినాలి? అడ్జస్ట్ చేసుకోవాలన్నా నేను అడ్జస్ట్ చేసుకోవాలన్నా.